శాసనసభ సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. ఎల్ఎండ్టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మెట్రోను విస్తరిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీసుల సంక్షేమం, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై సర్కార్ తీరుకు నిరసనగా సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం హైదరాబాద్లో మెట్రో విస్తరణ చేపట్టిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫేజ్ 2ఏలో 76 కిలోమీటర్లు, ఫేజ్ 2బిలో 86 కిలోమీటర్ల మేర విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఎల్ఎన్టీ సంస్థ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. ఈ తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదించాలన్నారు రేవంత్. ప్రస్తుతమున్న మెట్రో ఫేజ్ 1 మొత్తము 69 కిలోమీటర్ల మేరకు నిర్మాణం జరిగింది. ఫేజ్ 2A 76.4 కిలోమీటర్లు, ఫేజ్ 2B 86.1 కిలోమీటర్ల మేర విస్తరణ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఎల్ఎన్టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకునే తీర్మానం తీరుపై బీఆర్ఎస్ అభ్యంతరం చెప్పింది. ఏకగ్రీవంగా అని స్పీకర్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు హరీష్. ఇది ఏకపక్ష తీర్మానమన్నారు. సార్, ఒక రిజల్యూషన్ ఏకగ్రీవంగా పాస్ చేయాలంటే మా అభిప్రాయమే తీసుకోకుండా మీరే ఏకగ్రీవంగా ఎట్లా పాస్ చేసుకుంటారు సార్? సభ్యులు అంగీకరించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎట్లా చెప్తారు సార్? సార్, దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ పాసింగ్ ద రిజల్యూషన్ సార్. ఇది శాసనసభ నడిపేటువంటి వ్యవహారం కాదు, ఇది పద్ధతి అంతకంటే కాదు. గత బీఆర్ఎస్ సర్కార్ గ్రామాలను పట్టించుకోలేదన్నారు మంత్రి సీతక్క. పంచాయతీలో చేసిన పనులకు బిల్లులను పెండింగ్ లో పెట్టారన్నారు. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని అసెంబ్లీలో మండిపడ్డారు. ఎండాకాలంలో తాగునీటికి సమస్య రాకుండా చర్యలు చేపట్టామన్నారు. పల్లెలు ఉంటేనే దేశం బాగుంటుంది, పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది అధ్యక్ష. మరి ఈరోజు ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అధ్యక్ష. ఇది మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి మాటలు మనందరికీ మార్గదర్శకం అధ్యక్ష. ద సోల్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ఇట్స్ విలేజెస్ అనే ఆలోచనతో గ్రామాభివృద్ధికి ప్రతినిత్యం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంది అధ్యక్ష. విద్యార్థుల సంక్షేమానికి సర్కార్ కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. గతంలో గురుకులాల్లో చదివిన ఎంతో మంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారని తెలిపారు మంత్రి. 300 గురుకులాలు పెట్టిండొచ్చు, కానీ 327 గురుకులాలలో 26 మాత్రమే ప్రభుత్వ పరం ఉన్నాయి. 301 గురుకులాలు లేవు. వాటికి ఇవాళ మేము మా ప్రభుత్వం తరఫున ఇంటిగ్రేటెడ్ స్కూల్స్గా మరి అనేక సందర్భాల్లో దయచేసి వాళ్ళందరినీ కూడా సొంత భవనాలు కట్టడమే కాకుండా పిల్లలకు అర్ధాకలితో ఉండొద్దు అనేటువంటి ఆలోచనతోటి మరి వాళ్ళందరికీ కూడా మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచినటువంటి కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. అంటే విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే క్రమం జరుగుతోంది. బలహీన వర్గాలకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అని మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. పోలీస్ సంక్షేమానికి బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. పోలీసులకు ఇన్నోవాలు ఇవ్వగానే సరిపోతుందా అని ప్రశ్నించారు. పోలీస్ రీఫార్మ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ అడ్డుకుంటుందన్నారు. బలహీన వర్గాలకు అన్యాయం చేసిందే టీఆర్ఎస్ పార్టీ. అన్ని సందర్భాల్లో అన్యాయం చేసింది. వారికి ఏమి అధ్యక్ష నైతిక హక్కు ఉందని వాకౌట్ చేసిపోతారు అధ్యక్ష. పోలీస్కి ఏం చేశారు అధ్యక్ష? పోలీస్ సంక్షేమానికి సంబంధించి కేవలం ఇన్నోవాలు సమకూర్చడమే పోలీస్ సంక్షేమం అంటే, పోలీసుకు సంబంధించిన వారి మనోధైర్యాన్ని ఎప్పటికప్పుడు క్షీణించే కార్యక్రమం చేసిన వారు పోలీస్ పక్షాన మాట్లాడతారు అధ్యక్ష. వారు ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర లేకుంటే తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయ్యేదే కాదన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ఆర్టీసీ ఆధ్వర్యంలో జరగాలని సూచించారు. ఆర్టీసీ తెలంగాణ ఫార్మేషన్లో ఆర్టీసీ సింగరేణి ఈ కార్మికుల పాత్ర లేకుండా ఆనాడు ఆ ఉద్యమం సకల జన సమ్మె విజయవంతమయ్యేది కాదు. అటువంటి వాళ్ళని మనం అనేక సందర్భాల్లో కూడా వారికి చెప్పారు. కనీసం వారికి వారి బాధలు చెప్పుకోవడానికి ఒక యూనియన్ కూడా లేకపోవటం అనేది చాలా డెమోక్రటిక్ సిస్టంలో చాలా అన్యాయం. పోలీసుల సంక్షేమం, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది బీఆర్ఎస్. దీన్ని మంత్రులు తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారంపై బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదన్నారు. 10 ఏళ్ల అక్రమ మైనింగ్పై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా నివేదికను సభలో పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలని హరీష్ రావు ప్రశ్నిస్తే మంత్రులు తీవ్రంగా ఖండించారు. విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు మంత్రి వివేక్.
రాష్ట్రంలో గత 10 ఏళ్లలో జరిగిన అక్రమ మైనింగ్ పై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాసనసభలో మైనింగ్ అంశంపై హాట్ చర్చ జరిగింది. రాఘవ కన్స్ట్రక్షన్ అవినీతిపై ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందన్న హరీష్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. రాఘవ కన్స్ట్రక్షన్ సహా అన్నింటిపై విచారణకు ఆదేశిస్తున్నామన్నారు. నేరెళ్లకు సంబంధించిన ఇసుక మాఫియా మీద, శ్వేత గ్రనేట్స్ కు సంబంధించిన దాని మీద, గాయత్రి గ్రనేట్ కు సంబంధించిన దాంట్ల మీద, అదే విధంగా శిరీష జియో గ్రనేట్స్ కు సంబంధించిన విషయంలో, మిడ్ వెస్ట్ గ్రనేట్ కు సంబంధించి ఏదైతే ఈ రోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష, అందరి నిగ్గుదేలుస్తా. బ్లాక్మెయిల్స్ చేయాలని చూస్తే ఈ ప్రభుత్వం లొంగదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. రెవెన్యూ మంత్రి ప్రలోభాలకు లొంగడం లేదనే ఆయనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. మీ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇంకో ప్రభుత్వం దగ్గర చూసుకోండని సూచించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఎలాంటి తప్పిదాలను ఈ ప్రభుత్వం ఉపేక్షించబోదన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ నుంచి మైనింగ్ శాఖ ఫైన్ కట్టించుకుందన్నారు సీఎం రేవంత్. మైనింగ్ లో ఆదాయాన్ని పెంచితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి గత 10 సంవత్సరాలు వాళ్ళు పాల్పడ్డ దోపిడీ ప్రజలకు అర్థమవుతుందని చెప్పి ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి, లొంగని మంత్రుల మీద ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఏం బురద జల్లినా భయపడ్డాడు ఎవరు లేడు. సభను కించపరిచేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బుల్డోజ్ చేసి సభను నడిపించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. మంత్రి పేరు తీసుకొచ్చి అడ్డగోలుగా ఆరోపణలు చేస్తామంటే కుదరదని వార్నింగ్ ఇచ్చారు భట్టి. గౌరవ మంత్రి పేరు తీసుకునేటప్పుడు కనీసం సభలో మీరు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా అధ్యక్ష? మీరు సభాపతి గారికి ఏమైనా నోటీస్ ఇచ్చారా? ఏమైనా రాసి ఇచ్చారా? నేను పలానా పేరు చెప్తున్నాను. ఏంటండి ఇది? అడ్డగోలుగా ఇట్లా మాట్లాడుకుంటూ నేను గుడ్డగాల్చి మేనేసేస్తాను అంటే బురద పూస్తాను, లేకపోతే మసి పూస్తాను, మీరు చూసుకోండి అంటే ఎట్లా అధ్యక్ష? మంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ పై విచారణ చేయించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. దీనిపై హౌస్ కమిటీ వేయాలన్నారు. ఆయన మంత్రిగా ఉంటే విచారణ సరిగ్గా జరగదని, రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలన్నారు హరీష్. నగరం నడిబొడ్డున అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. ఈ క్రషర్ ఆయనకు సంబంధం లేకపోతే ఎందుకు నా మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడినారు? సో నా మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు స్పీచ్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు నేను కూడా ఏమంటున్నా, పారదర్శకంగా మీరు ఎంక్వైరీ చేస్తామన్నారు కదా, వారు ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఎంక్వైరీ సాధ్యమవుతుందా? సో నైతికంగా వారు మంత్రిగా రాజీనామా చేసి విచారణ జరపండి. హరీష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మైనింగ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి. 10 ఏళ్ల అక్రమ మైనింగ్ పై విచారణ చేయిస్తామని సభలో ప్రకటించారు. హరీష్ ఆరోపణలు చేస్తున్న రాఘవ సంస్థ డిసెంబర్ 8 వరకు పర్మిట్ ఫీజు ₹122,00,000 చెల్లించిందన్నారు. సీవరేజ్ ఫీజు ₹152,00,000 కట్టిందన్నారు. ఇల్లీగల్ క్రషర్స్ పై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి వివేక్. హరీష్ రావు గారు చెప్పారు, ఎంక్వైరీ చేపియాలి, యాక్షన్ తీసుకోవాలి ఇల్లీగల్ మైనింగ్ పైన. కరెక్ట్, మంచి డిమాండు. లాస్ట్ 10 years నుంచి ఈ రాష్ట్రంలో ఏమేమి ఇల్లీగల్ మైనింగ్ నడిచిందో, శాండ్, ఇసుక దందా, మన మైనింగ్లో అన్నింటిలో కూడా డెఫినెట్లీ ఎంక్వైరీ చేసి అందరిపైన కఠినమైన చర్యలు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మంత్రిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. సభకు హరీష్ రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బేస్ లేకుండా హరీష్ విమర్శలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ సర్కార్ వందలాది మైనింగ్ కంపెనీలను రూల్స్ కు విరుద్ధంగా నడిపించిందని ఆరోపించారు. 10 ఏళ్ల అవినీతిపై ఖచ్చితంగా విచారణ చేయిస్తామన్నారు శ్రీధర్ బాబు. కక్ష సాధింపు చర్యలో మంత్రి గారు ఏదో అన్నారని దాన్ని దృష్టిలో పెట్టుకొని వారిపైన ఈ విధమైన ఆరోపణలు చేయడం సరికాదు. బేస్ లేకుండా వ్యక్తిగతంగా చేయొద్దు. వారు చేసిన ఆరోపణలు తప్పకుండా వారు విత్డ్రా చేసుకోవాల్సిందే. మీరు రికార్డ్ నుంచి తొలగించాల్సిందే. పొంగులేటిని టార్గెట్ చేస్తూ హరీష్ మాట్లాడడంపై మండిపడ్డారు మంత్రులు సీతక్క, పొన్నం, వాకిటి. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా మైనింగ్ నడిపిందన్నారు. తప్పులు జరుగుతాం, మీరు లీగల్ గా కానీ ఇంకేదైనా చేయొచ్చు, కానీ ఒక దిక్కు చర్చ జరుగుతూనే ఉంది. మా మంత్రి గారు చర్చకు సిద్ధమన్నారు, రిపోర్ట్ అంతా తీసుకొస్తామన్నారు, సభ ముందు విచారణ చేపట్టి ముందు పెడతాం రిపోర్ట్ అన్నాక కూడా ఎందుకు అంత ఆవేశంగా ఒక పర్సన్, ఒక మా సహచర మంత్రుల పేరు తీసి ప్రత్యేకంగా టార్గెట్ చేయాలి సార్? అది మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై హరీష్ వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలను సభ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. కాసేపు సభ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. సీఎం వివరణ తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు ప్యానెల్ స్పీకర్.